ఎవరో దొంగలు నా ఇంట్లో నగలు మొత్తం ఎత్తుకుపోయారు. ఇంట్లో దొంగలు పడినా తెలియనంత నిద్రమత్తులో ఉన్నావా రామ్నాథ్? 3 రోజులుగా నేను అసలు ఇంట్లోనే లేను మునసబు గారు. మా మామయ్య గారికి ఒంట్లో బాగోలేదంటే మా భార్యని పుట్టింట్లో వదిలి ఈ రోజే వచ్చా. అయితే ఎవడో ఈ ఊరి దొంగ అయి ఉంటాడు. ఈ రోజు నుండి రాత్రిపూట నా మనుషులిద్దరిని గస్తీకి పెడతా. ఎలా అయినా దొంగల్ని పట్టుకుందాం. కానీ మునసబ్ గారు, ఆ దొంగల పనిలా లేదు, దెయ్యాల పనిలా ఉంది. దెయ్యాలా? మతేమైనా పోయిందారా రంగా నీకు? లేదయ్య గారు, రాత్రి నాకు నిద్రపట్టగా అరువుపై కూర్చున్నా. నాకు గల్లు గల్లుమంటూ భయంకరంగా పట్టీలు సప్పుడు వినిపించింది. చూస్తే రామ్నాథ్ ఇంట్లో అలిగిడి వినిపించి వెళ్ళా. కానీ అవి పెద్దగా నవ్వుతూ వేటను పీక్కుని తింటున్నాయి. భయం వేసి పారిపోయి ఇంటికి వచ్చేసా. నీ మోహం. దెయ్యాలైతే నగలు డబ్బులు ఎందుకు దొంగతనం చేస్తాయి? పోనీ దెయ్యాలు కాదు అనుకుందాం, దొంగలైతే మేఘాలను ఎందుకు చంపి రక్తం తాగుతారు? వీడి సందేహం కూడా సబబుగానే ఉంది. సరే, అవి దొంగలు దెయ్యాలు తేలుద్దాం. ఈ రాత్రి నుండి నాయుడు జోగి ఊర్లో గస్తీ కాస్తారు. ఎవరు భయపడకండి. కొన్నాళ్ల వరకు ఆ దెయ్యాల జాడ గాని దొంగతనాలు గాని ఏమీ జరగలేదు. అందరూ బానే ఉన్నారు. అరే నాయుడు, అనవసరంగా మనం నిద్రపాడు చేసుకుని కాపలా కాస్తున్నాం. దొంగలు లేరు, దెయ్యాలు లేవు, చక్కగా పడుకుందాం రా. అవునరా, నాకు బాగా నిద్ర వస్తుంది. ఏదైనా అలికిడి వింటే మాత్రం నన్ను నిద్రలేపు. అలా అనుకుని ఇద్దరు గుర్రు పెట్టి పడుకున్నారు. అర్ధరాత్రి దాటింది. ఏమిరా ఇద్దరు కాపలా కాస్తున్నారా? బాగా తిని పడుకున్నారా? మీ ఇద్దరు ఉండి ఉపయోగం లేదు. అయ్యా, మేము ఊరికి అవతల వైపున కాపలా కాస్తున్నాం. ఆ దొంగలు ఊరికి యువతల వైపు వచ్చారు, లేదంటే వాళ్ళని పట్టుకునే వాళ్ళం. సరే, అయితే ఇంకో ఇద్దరిని కాపలా పెడతా. నలుగురు 4 వైపులో ఉండండి. ఈసారి ఇలా జరిగిందో మీ తాట తీస్తా. జాగ్రత్త. అలా నలుగురు ఊరికి 4 వైపులా కాపలా కాస్తూ ఉన్నారు. కొన్ని రోజుల వరకు ఏ దొంగతనమూ జరగలేదు. ఒకరోజు రామ్నాథ్ ఇంటి పక్కనే ఉండే పరశురాం కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తూ రామ్నాథ్కి వాళ్ళ ఇల్లు కనిపెట్టుకు ఉండమని చెప్పి వెళ్ళాడు. నాకు గల్లు గల్లుమంటూ భయంకరంగా పట్టీలు సప్పుడు వినిపించింది. అంటే ఆ గజ్జెల చప్పుడికి దొంగలకి ఏదో సంబంధం ఉంది అన్నమాట. ఎలాగో పరశురాం ఇల్లు తాళం వేసి ఉంది అంటే ఖచ్చితంగా రేపో మోపో ఆ దొంగలు వాడి ఇంటికి దొంగతనానికి వస్తారు. కాపు కాచి వాళ్ళని పట్టుకుంటా.
రోజులకి ఒక రాత్రి పరుగున రామ్నాథ్ వచ్చి కిటికీలో నుండి దెయ్యాల నీడ చూసి భయంతో కేకలు పెట్టాడు. బాబోయ్ దెయ్యాలు రండి, ఒరే నాయుడు జోగా రండి రండి దెయ్యాలు. మన దెయ్యాల రానికి నగలు డబ్బు ఇష్టం, మనకి రక్తం తాగడం ఇష్టం. ఎన్నాళ్ళు ఈ మేక కోడి రక్తం తాగుతాం? మనిషి రక్తం తాగి చాలా రోజులైంది. అవునవును, ఈ ఇంటి బయట 5 ఉన్నారు. 3 నాకు, 2 నీకు. లేదు, నాకు 3 నీకు 2. బయట 5 ఒక్క ఉదుటును పారిపోయారు. మునసబు ఇంటికి వెళ్లారు. అమ్మ బాబోయ్, ఈ దెయ్యాలు మనుషుల రక్తం కోసం మన ఊరిపైన పడ్డాయా? అవునయ్యా, మా కళ్ళతో చూసాం, చెవులతో విన్నాం, మనుషుల రక్తం తాగుతాయంట. అయితే అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆ దొంగ దెయ్యాల పీడ పోవడానికి పక్క ఊర్లో మంత్రగాడిని రమ్మని పిలుస్తా. మరుసటి రోజు మంత్రగాడు వచ్చి ఊరి మధ్యలో రక్షా హోమం చేసి ఊరి చుట్టూ మంత్రజలం జల్లి ఇకపై ఏ దెయ్యం మీ ఊరిలోకి అడుగు పెట్టలేదు. నిర్భయంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అయినా కూడా రాత్రి అయితే చాలు భయంతో ఒక్కరు కూడా బయటికి వచ్చేవాళ్ళు కాదు. కొందరు అయితే ఇళ్ళకి తాళం వేసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయారు. గస్తీ కాసే 4 కూడా దెయ్యాలకు భయపడి కాపలా కాయడం మానేశారు. ఇదిలా ఉండగా ఒక రాత్రి ఆ దొంగ దెయ్యాలు మళ్ళీ ఊర్లోకి వచ్చేసి మంత్రగాడు పూజ చేసినా కూడా అవి మళ్ళీ వచ్చి తాళం వేసిన ఇళ్లలో డబ్బు నగలు దోచేసి వెళ్తూ వెళ్తూ ఒక బర్రెను కూడా చంపి రక్తం తాగేశాయి. ఆ మంత్రగాడు మనల్ని మోసం చేశాడు. వెళ్ళి వాడిని తీసుకురండి. నువ్వు ఒక దొంగ మంత్రగాడివి. దెయ్యం వదిలేస్తా అని చెప్పి బోలెడు కానుకలు తీసుకున్నావు. పూజ చేసిన 3వ రోజే ఆ దెయ్యాలు వచ్చి దోచుకుపోయాయి. అలా జరగడానికి వీలు లేదు. నేను గీసిన గీత దాటి వచ్చే ధైర్యం ఏ దెయ్యానికి లేదు. ఇప్పటికే చాలా ఇల్లు దోచేసి మేకల్ని, కోళ్ళని, ఇంకా బర్రెల్ని కూడా చంపి రక్తం తాగేశాయి. ఇప్పుడు మనుషుల రక్తం కూడా తాగుతాయంట. మమ్మల్ని, మా ఊరిని కాపాడేవాడే లేడా? నాకు ఇంకో అవకాశం ఇవ్వండి. అందరూ రాత్రులు ఇళ్లకు తాళం వేసి పడుకోండి. సూర్యోదయం వరకు బయటకు రాకండి. మీ ఊరికి కాపలాగా ఆక్రోశ అనే కోళ్ళ దెయ్యాన్ని కాపలా పెడతా. చీకటి పడ్డాక మీరు బయటకు వస్తే అది మీ అంతు చూస్తుంది. అదే ఈ దొంగ దెయ్యాలంతు కూడా చూస్తుంది. చెప్పండి జహాపనా. మంత్రగాడు ఆక్రోశికి ఏం చేయాలో చెప్పి తను వెళ్ళిపోయాడు. రాత్రి అవుతోంది. ఆక్రోశి కాపలా కాస్తున్న వారం రోజులకు దొంగ దెయ్యాలు మళ్ళీ ఊర్లోకి వచ్చాయి.
బయటకు రండి, దొంగలు దొరికారు. వీళ్ళే ఆ దొంగలు, కాకపోతే దెయ్యాలు కాదు, మనుషులు. ఎవర్రా మీరు? దొంగతనం చేసి జంతువులను చంపడం ఎందుకు? దెయ్యమంటే భయపడే రాత్రులు బయటికి రారు. అప్పుడు మేము తాళం వేసుకున్న ఇళ్ళని సులువుగా దోచుకోవచ్చు. వెళ్ళేటప్పుడు జంతువుల్ని చంపి రక్తం తాగినట్లు నటిస్తాం. అప్పుడు ఇంకా భయపడతారు అందరూ. ఎవరైనా చూసినా భయపెట్టడానికి మనుషుల రక్తం కూడా తాగుతామని భయపెడతాం. అలా చాలా ఊరుల్లో చాలానే దోచుకున్నాం. వీళ్ళని రాజుభటులకు అప్పచెప్పండి, వాళ్ళే చూసుకుంటారు వీళ్ళ సంగతి. నన్ను క్షమించండి. మమ్మల్ని మా ఊరిని ఈ దొంగల నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు.